సియా అక్క, ఎక్కడికి నువ్వొచ్చావేంటి? నాన్న వచ్చేస్తాడేమోనని. నాన్న, నువ్వు వేసే వేషాలు ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. నువ్వు చెప్పినట్టుగానే ఫోన్ వచ్చింది. సినిమా పేరు పగటి వేషం అంట. హే, వెరీ నైస్. సగం సగం బట్టలు వేసుకోవాలంట. చెప్పాగా. డాకినీ డ్రెస్సో బికినీ డ్రెస్సో చెండాలం. అది కూడా వేసుకుంటే నిన్ను హీరోయిన్ గా పెట్టుకుంటారంట. వాళ్ళు చెప్పారా అక్క? నాన్న చెప్పారు. ఉన్న పలంగా నిన్ను తీసుకువెళ్లాలని వెతుక్కుంటూ వచ్చాను. ఇలాగే వెళ్తే గడప మీదే ముక్కలు చేస్తారు నాన్న. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. హే షియా, ఇదిగో ఇదిగో నా రూమ్కి వెళ్ళు. రా, వెళ్ళు వెళ్ళు. వెయిట్ ఎంతో గానీ హైట్ అయితే బాగున్నావు. ఒక స్టెప్ వేద్దామా? అల్లరి చేసే వెధవలకి అడ్డంగా ఈ రాముడుంటాడు. వెళ్దాం పదక్క. బాయ్ లంకేష్. బాబు, ఈ ఫోటోలన్నీ నా కంటికి ఆనటం లేదు కానీ నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నానో డౌట్గా ఉంది. బానే ఉన్నావుగా? నేను ఎలాగోలా ఏడుస్తానండి. ఈ ఫోటోలు ఎందుకు ఇలా ఏడ్చాయి? ఒకసారేమో ఇంకు, ఇంకోసారేమో మజ్జిగ, తర్వాతేమో రంగు, ఇప్పుడేమో బురద. అలా జరుగుతుందిరా, నేనేం చేయను. మీరు చాలా చేస్తారు బాబు. ఆల్రెడీ ఆ అమ్మాయిని చూసేసి ఉంటారు. నన్ను ఎదవం చేయడానికి ఫోటోలు ఇలా కరిగించారు కదా. లేదురా, నాకు తెలుసులేండి, లేకపోతే ప్రతిసారి లాటేట అవుద్ది. నీ అనుమానం ఈ దొట్టు. ఆ అమ్మాయిని చూడాలనుకున్న ప్రతిసారి ఇలాగే అవుతుందిరా. ఎందుకంటారు? తెలీదురా. నాకు తెలిసిపోయింది. ఏంటిది? ఒకరినొకరు తెలుసుకునే టైంలో తెలియకుండానే ఇలా జరుగుతుందని. మరిప్పుడు ఎలా? తెలీదు. రైట్, పెద్ద తెలిసినట్టు బిల్డప్ ఇచ్చావు. బాబు, ఇవన్నీ కాదు కానీ రేపోసారి గుడికి వెళ్దాం. తను అక్కడికి వస్తుందా? బాబు,
ఈ అమ్మాయి అక్కడికి వస్తుందో రాదో తెలియదు కానీ పర్మనెంట్గా అక్కడ సీతమ్మోరు రాములోరు ఉంటారు. ఇవన్నీ ఆయన లేనే అర్థమవుతుంది. ఒక్క పారి దండం పెట్టేసుకుంటే తాను క్లియర్ పిక్చర్లో దర్శనమిస్తాడని నా నమ్మకం. సరేరా, గుడికి వెళ్దాం. గుళ్ళో మొహం మీద ప్రసాదం పడ్డా సరే మనమే కడిగి చూసేద్దాం. మీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా వచ్చేయండి. అలాగే. ఎవర్రా మనవరాలా? కాదు, ఇంకెవరండి? అమ్మాయి రాలేదని 2 గంటలు ఓపిక పట్టాం. వస్తున్నదెవరో తెలుసుకోవటానికి 2 నిమిషాలు ఆగలేరా? మా మీద కోపడ్డావు సరే, సియా మీద కోపడుకురా, చిన్నపిల్ల. నువ్వు మనవరాలు అనుకుంటే ఇంకో 10 ఏళ్లు పోయినా చిన్నపిల్లలానే కనిపిస్తుందమ్మా. కూతురు కాబట్టి ఎంత ఎదిగిందో నా కళ్ళకు తెలుస్తుంది. ఈరోజు నా చెవులు కూడా విన్నాయి. తప్పు చేసింది శిక్షించండి అన్నట్లు చెయ్యి పట్టుకుని ఈడ్చుకొచ్చావా? వదలవే. అమ్మా అమ్మా అమ్మా, సియా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా లేదంట. తీసుకొచ్చావా వైదేహి అక్క? ఇలాగే ఉంటావా? స్నానం చేసి వేరే డ్రెస్సు వేసుకోమ్మా. ఎక్కడికి వెళ్ళావు? లంకేష్ ఇంటికి వెళ్ళినట్టు చెప్పొద్దని చెల్లి మాట తీసుకుంది. నాన్న నన్ను అడిగితే అబద్ధం చెప్పలేనే. నిన్నడిగితే దాన్ని చూస్తావేంటే? అమ్మా, నేను నువ్వు చెప్పు వైదేహి, నువ్వైతే నిజమే చెప్తావు కదా. అందుకేగా భగవద్గీత కొంటాన్రా అంటే ప్రమాణానికైతే అక్కర్లేదు, వైదేహి ఉందిగా అన్నావు. చెప్పవే, నువ్వే చెప్పు. నీ కన్న తండ్రి ఎవరో అంటే చెప్పలేవు కాని సత్యహరిశ్చంద్రుడు నీ సొంత చిన్నాన్నట్టు నిజాలు కక్కుతావుగా, కక్కు. దాన్నెక్కడి నుంచి తీసుకొచ్చావు? అమ్మా, వైదేహి అక్కకి ఎక్కుళ్ళు పట్టాయంటే నిజం చెప్పలేక అబద్ధం ఎలా చెప్పాలో అర్థం కాకనే. ఇప్పుడేం చేద్దాం? అమ్మా, చెల్లి చెల్లి చెల్లి, గోడ మీద బల్లి, అటకలో పిల్లి అని ఎక్కిళ్ళతో ఇబ్బంది పడుతూ ఎలా మాట్లాడుతావు అక్క? ముందు నీళ్ళు తాగు. చెప్పు. నేను చెప్పచ్చా? అణుకువ, అన్యోన్యత, అనుబంధం కలిగిన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళినా అక్కడ అనురాగాల్ని పంచుతుంది.
అగరబత్తులను తయారు చేసి పరిమళాలను వెదజల్లే వైదేహి ఎంత మంచి పిల్లో కొన్నవాళ్ళు చెప్తారు, తన గురించి విన్నవాళ్ళు చెప్తారు. కూర్చోండి. మారుతి, మంచినీళ్ళు తీసుకురా. ఎంత త్వరగా వస్తారనుకోలేదు శాస్త్రి గారు. కళ్యాణం, కక్కు ఈ రెండు మాత్రమే కాదండోయ్, ఈ కోదండ శాస్త్రి కూడా కాలొచ్చిందంట ఆగడు. 2 నిమిషాలలో మీకు సాక్షాత్కరిస్తానన్నానా? ఇదిగో ఇక్కడ ఉన్నానా? విషయం విన్నాక ఫోటోలు చూపిద్దరు గాని. సంబంధాలు చూడమన్నది మా రెండో అమ్మాయికి. జానకి, నువ్వు కాసేపు మాట్లాడకమ్మా. వైదేహికి అనుకుని సంచిలోంచి ఫోటోలు దిగిపోయాను. షియాకైతే వద్దులేండి, ఇవన్నీ సి గ్రేడ్ చిత్రాలు. గ్రేడ్లు సంబంధాల్లో కూడానా? మీరు పద్ధతి కలవారు కాబట్టి పక్కదారులు తెలియవు. ఏ గ్రేడ్ అంటే కలెక్టరు, కమిషనరు, మిలిటరీ మేజరు ఎట్సెట్రా. బి గ్రేడ్ అంటే మిక్స్డ్ ఉంటాయమ్మా. ప్రభుత్వ ఉద్యోగాలైన క్లర్కు, ఇన్స్పెక్టరు, ప్రైవేట్ జాబుల్లో మేనేజరు వగైరా వగైరా. ఇక సి గ్రేడ్ అంటే డ్రైవరు, పనోడు, ఉద్యోగాలు వచ్చిపోయినోడు, మొదటి బారి పోయినోడు, అంగవైకల్యం ఉన్నవాడు, ఓ పెద్ద జాబితానే ఉందండి. అందుక వైదేహికి సి గ్రేడ్ అన్నది. ఇప్పుడు ఆ గొడవ ఎందుకులే అమ్మా. జానకయ్య గారు రెండో అమ్మాయికి సంబంధం చూడమన్నారు. ఏబీ గ్రేడ్లోనే చూద్దాంలేండి. ఇచ్చిపుచ్చుకోటాలు కష్టమని మీకు తెలుసుగా శాస్త్రి గారు. అయ్యా, కమిషన్ అన్నమాట మీ దగ్గర వాడితే దూరం పమ్మంటారని నా ఫీజు అని చెప్తున్నాను. అదొక్కటి ఇవ్వండి చాలు. అమ్మాయి కళగా ఉంది, కళలో వచ్చిన వాడేనా అన్నంత మంచి సంబంధం మీ ముందు పెడతాను. సరేనా? సంబంధం నచ్చితేనే మీకు స్వీట్స్ సర్దగలను. ఈలోపు రూపాయి అడిగితే రూపం మారేలా కొట్టండి. వస్తానయ్యా, వస్తానమ్మా, వస్తాను తల్లి. ఆ ఇదిగో వైదేహి, సిగరెట్ అంటే చీప్ అనుకునేవు. ఆదాయం ఎక్కువ ఉండకపోయినా హైటు, వెయిటు, మంచి పర్సనాలిటీ గల కుర్రాళ్ళు సిగరెట్లోనే ఉండేది. సినిమాల్లో హీరోలు కూడా పనోడుగా, డ్రైవర్గా, నౌకరిగా చూపించడం వెనక కారణం ఇదే. ఇప్పుడు సినిమా విషయాలు ఎందుకులేండి. చిత్తం, వస్తానండి. మంచిది. అక్క కాకుండా నాకు పెళ్ళేంటని కానీ, అప్పుడే నాకు అంత వయసేం వచ్చిందని కానీ ప్రశ్నించే అర్హత కోల్పోయావు. ఎవరో ఫోన్ చేస్తే నువ్వు వేసిన వేషాలు తెలిసాయి నాకు. కానీ నువ్వు వేషం వేసి ఎగురుతున్నావని తెలిస్తే చిన్న కూతురు మొహానికి వేసుకున్న రంగు కడుగేసుకునే లోపు పెద్ద కూతురు తయారు చేసిన అగరవత్తులు నా శవం దగ్గర. ఏమండి, అవేం మాటలరా? నేను సరైన దారిలో వెళ్తే సరిపోదు. నా పిల్లలు కూడా నా వెనకాల నడుస్తున్నారా లేదా అని చూసుకోవాలనిపించిందమ్మా. నా ప్రస్థానం ఇంకా సాగుతున్నప్పుడు అతిగా ప్రవర్తించే ఆడపిల్ల సరిగా నడుచుకోలేనప్పుడు 7 అడుగులు వేయించి నేను విశ్రాంతి తీసుకోవటమే మంచిది. అసలేమనుకుంటున్నారు మీరు? మేమనుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు మీ నాన్న. నేను పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. ఈ డైలాగ్ చెప్పడానికి వీల్లేదన్నాడు నాన్న. నానమ్మ, నేను సినిమా హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేసినందుకు మ్యారేజ్ చేశారని మా ఫ్రెండ్స్ నవ్వుకోవాలనా నన్ను అంటగట్టేస్తున్నారు? ఇదంతా ఇది నీ ఫోన్ తీసుకోవడం వల్లే వచ్చిందే. దీని చెయ్యే అలాంటిది. దరిద్రం గడప దాటకుండానే అదృష్టాన్ని అత్తారింటికి పంపిస్తానంటున్నాడు మీ నాన్న.
అమ్మ వైదేహి నువ్వు రామ్మా. చూసావా, నిన్ను మీ నాన్న అనేటప్పుడు అడ్డుకోలేదు గాని దాన్ని నేను అంటున్నానని తీసుకెళ్లిపోయింది. థు, థు, పాడుదోమా నోట్లోకి వెళ్ళింది. థు. వీడు మామూలోడు కాదు. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ శైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ. రాత్రిపూట ఏం కనిపిస్తుందని కెమెరా తీసుకొచ్చారు బాబు? శ్రీరామనవమి కదా రాంజీ. హాయ్. ఆ అగరబత్తి పరిమళం గుడికొస్తే ఓ మంచి ఫోటో తీద్దామని డిసైడ్ అయ్యా. అందుకేనా అయ్యగారు వాళ్ళు రాకముందు తమరొచ్చింది? హాయ్. కానివ్వండి కానివ్వండి, పంతులు గారికి ఒక మాట చెప్పేసి వస్తాను. వైదేహి ఎక్కడ? అమ్మా, తమ్ముడమ్మా. రేయ్, మీ అన్నయ్య నిన్ను గుర్తుపట్టాడు. అన్నయ్యని పలకరించవా? తలెత్తుకోలేకపోయాను కదమ్మా, అందుకే. అలా అంటావేంటయ్యా? ఎవరైనా భగవంతుడి ముందు తలంచుకోవాలి గాని మనలో మనమే ఒకరెక్కువ ఇంకొకళ్ళు తక్కువ అనుకోకూడదు. నువ్వు చెప్పినంత తేలిక కాదులే అక్క. అబ్బ బావి తవ్విస్తే అబ్బాయి పూడిపించాడంట. మా పరిస్థితి అదే. ఊర్మిళ చూడు, ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చిందో. నువ్వు ఎక్కువసేపు విసిగిస్తే విసుగొచ్చి వెళ్ళిపోయేలా ఉంది. పండగ పూట కష్టాల కథలెందుకు, కళ్యాణం చూడండి. షియా మొబైల్ మర్చిపోయి వచ్చిందో ఏమో. రింగ్ అవుతూనే ఉంది, లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని భయమెప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తనుపే తరచి తరచి వెలుగు తెరలే తరచి తెరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాల చేతుపై తీపి హారే పైరా.
భువి నుండి దిగికేగే మానవ సుందరి స్టూల్ మీద ఎంత అందంగా నిల్చుందో.